అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఒక అద్భుతమైన మరియు అదృష్టవంతమైన కాలం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని, అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ నెల మొత్తం మీద వీరు ఐదు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఇది వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ అదృష్టం వెనుక ఒక స్త్రీ పాత్ర కీలకం కానుంది. ఆమె సహకారం వీరిని ఉన్నత శిఖరాలను చేర్చడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ పరిహారాలు పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండబోతుంది. చాలా కాలంగా వేధిస్తున్న పెద్ద పెద్ద సమస్యల నుండి వీరు అనూహ్యంగా బయటపడతారు. గ్రహాల అనుకూలత వల్ల వీరు ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి వీరిని సర్వత్రా విజయాన్ని అందిస్తాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ఒక మంచి జరగబోయే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది. రాబోయే ఈ నెల రోజుల్లో ధనుసు రాశి వారికి అటువంటి శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడం కావచ్చు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం కావచ్చు, లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని విజయవంతం కావడం కావచ్చు. ముఖ్యంగా గతంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారికి ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి వారిని ఇతరుల నుండి విభిన్నంగా నిలబెడతాయి. వీరు ప్రతి విషయంలోనూ చాలా నిబద్ధతతో, లోతైన ఆలోచన విధానంతో ఉంటారు. వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. ఏ ఒక్కవైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడడం వీరికి అస్సలు రాదు. వీరు చేపట్టే ప్రతి పనిలోనూ నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారి నిర్ణయాల వల్ల కానీ, పనుల వల్ల కానీ ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని బలంగా కోరుకుంటారు. ఒక పని వల్ల 10 మందికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం వాటిల్లదు అని నిర్ధారించుకున్న తరువాతే ఆ పనిలో ముందుకు సాగుతారు. ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వీరి ఉన్నతమైన స్వభావం సమాజంలో వీరికి మంచి పేరును తెచ్చిపెడుతుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. గొడవలకు, అనవసరమైన వాదనలకు వీరు ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు. ధనుసు రాశి వారు గందరగోళానికి, హడావిడిగా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. వివాదాలకు ఆమె దూరంలో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వీరిలో ఉండే ఒక ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోరు. ఎవరైనా వారిని కానీ, వారి వ్యక్తిత్వాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తక్షణమే స్పందించి తగిన సమాధానం ఇస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా ఉండే రకం కాదు. వీరు ఎల్లప్పుడూ నిర్భయంగా, నిశ్చింతగా ఉంటారు. వారి నిజాయితీ, మంచితనమే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఎలాంటి కష్టకాలంలోనైనా ఈ గుణాలు వారిని కాపాడతాయి. ఏ విషయంలోనైనా వీరు చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు. ఎదుటివారు కూడా తమలాగే సూటిగా, స్పష్టంగా ఉండాలని ఆశిస్తారు. ధనుసు రాశి వారిలో ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటాయి. ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బెరీజు చేయగల నేర్పు వీరి సొంతం. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డా, కొన్నంత కష్టం ఎదురైనా వీరు బెదిరిపోరు, వెనకడుగు వేయరు. ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని నిలబడతారు. దానిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు తప్ప కుంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూ పెరుగుతారు. వీరి జీవితం ఎప్పుడూ పులపాన్పులా ఉండదు. ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూనే ఉంటారు. కానీ వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకుంటారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని, ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేదే వీరి జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసమే వీరు అహర్నిశలు శ్రమిస్తారు. ధనుసు రాశి వారికి అసలు నచ్చని విషయం ఏమిటంటే ముఖం మీద ఒకటి మాట్లాడి వెనుక మరోలా ప్రవర్తించడం. వారు ముక్కుసూటి మనుషులు కాబట్టి ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేస్తారు. అటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన వారు. వీరు ఇతరులతో కపటత్వాన్ని సహించలేరు. ఇటువంటి ద్వంద్వ వైఖరి ఉన్న వారిని వీరు తమ జీవితం నుండి దూరంగా ఉంచుతారు.
మీరు ఏ పనిని ప్రారంభించాలన్నా అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఆ పనిలో అడుగు పెడతారు. అసంపూర్ణమైన జ్ఞానంతో ఏ పనిని మొదలు పెట్టరు. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. వారి పని విధానంలో ఎల్లప్పుడూ కొత్తదనం ఉంటుంది. వినూత్నమైన ఆలోచనలతో, సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వ్యాపారంలోనైనా ఉద్యోగాల్లోనైనా వీరి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. ఇదే వారి విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. అందరూ నడిచే దారిలో కాకుండా కొత్త మార్గాలను అన్వేషించడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు. వీరికి స్ట్రైట్ ఫార్వర్డ్ వల్లే శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిని ఎలాగైనా క్రిందికి తొక్కాలని చూస్తుంటారు. కానీ వీరికి ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే వీరి వెంట ఎల్లప్పుడూ ఒక దైవశక్తి ఉంటుంది. ఒక కవచంలా వీరిని కాపాడుతూ ఉంటుంది. ఒకరు బాగుపడుతుంటే చూసి వారవలేని వారు సమాజంలో చాలామంది ఉంటారు. దురదృష్టవశాత్తు ధనుసు రాశి వారు ఈ మధ్యకాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు కొద్దిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న స్నేహితులు లేదా బంధువులలో కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. మీరు నష్టపోతే బాగుండునని, మీరు కింద పడిపోవాలని కళ్ళకనే శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు. ధనుసు రాశి వారి జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష, సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కుడి తత్వం వీరిని విజేతలుగా నిలబెడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట, కన్నీళ్లు పునాదులపై బలంగా నిలుస్తుంది. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, వీరి కించపరచాలని చూసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయి రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాల వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఏ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ ధనుసు రాశి వారి పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. అయితే అలాంటి వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఈ నెల రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఆమె మీకు మార్గనిర్దేశం చేయవచ్చు, ఆర్థికంగా సహాయపడవచ్చు, లేదా మీకు నైతిక మద్దతుగా నిలబడవచ్చు. చాలా కాలంగా ఒక పనిని మొదలుపెట్టి వద్దా, అందులో విజయం లభిస్తుందా లేదా అని మీరు పడుతున్న సందిగ్ధతతో తెరబడనుంది. పనులు సజావుగా సాగిపోయి మీకు అంతా మంచి జరగబోతుంది. వృత్తిపరంగా మీరు అద్భుతంగా రాణించబోతున్నారు. ఇప్పటి వరకు వెనకబడిన పనులు కూడా ఇప్పుడు పూర్తి వేగంతో ముందుకు సాగుతాయి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారడం వల్ల ఇక్కడి నుండి మీ జీవితం చాలా చక్కగా ఉండబోతుంది. ధనుసు రాశి వారు సాధారణంగా ఆకర్షణీయమైన రూపం, ప్రసన్నమైన వదనం కలిగి ఉంటారు. తమకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుటివారిని నవ్వుతూ పలకరించే గొప్ప గుణం వీరి సొంతం. గత కొంతకాలంగా ధనుసు రాశి వారు అనేక సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థికంగా, మానసికంగా చాలా సవాళ్ళను ఎదుర్కొన్నారు. కానీ వారు ఆ కష్టాలను కృంగిపోకుండా వాటికి అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తారు. వారిలో సహజంగానే సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది. ఈ గుణమే వారిని కష్టకాలంలో ముందుకు నడిపిస్తుంది. రాబోయే ఈ నెల రోజులు ధనుసు రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండబోతున్నాయంటే బహుశా మరే రాశి వారికి ఇంతటి అదృష్టం ఉండకపోవచ్చు. వీరు పొందబోయే అదృష్టం అంత గొప్పగా ఉండబోతుంది. ఒక స్త్రీ కారణంగా మీకు గొప్ప ఆర్థిక లాభం కలగబోతుంది. మీ చేతికి ఊహించని విధంగా ధనం అందే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఆ స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు. వ్యాపారాన్ని మొదలు పెట్టాలా వద్దా అనే సంకోచం మీకు అవసరం లేదు. ఎందుకంటే ఈ నెల రోజులు మీకు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి. ఎలాంటి సందేహం లేకుండా మీ ప్రణాళికలను అమలు చేయవచ్చు. ఆ స్త్రీ ఎవరనే సందేహం మీకు కలగవచ్చు. ఆమె మీ చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా మీ బంధువర్గంలోని మరెవరైనా స్త్రీ కావచ్చు. ఆమె ద్వారా మీరు కేవలం 10 రూపాయలు తీసుకున్నా కూడా అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ డబ్బును మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి, లేదా ఏదైనా శుభకార్యానికి ఉపయోగించండి. ఆమె చేతితో ఇచ్చిన 1 రూపాయి అయినా సరే దానిని మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి. ఆ డబ్బు మీకు అదృష్టాన్ని మోసుకొస్తుంది.
వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడి వెనకడుగు వేయకూడదు. మీకు లాభాల శాతం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న నష్టాలను భయపడకండి. మీకు దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉందని గుర్తుంచుకోండి. భగవంతునిపై భారం వేసి మీరు ఎంచుకున్న పనిలో ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ధనుసు రాశి వారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని బలంగా కోరుకుంటారు. ఈ నెల రోజుల్లో వారి కలలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బు రూపంలోనే కాకుండా ఇతర మార్గాల్లో కూడా మీకు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఈ నెల రోజుల్లో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం మీకు విశేషంగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ధనపరంగా చూసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఇతరులకు ఇవ్వాల్సిన బాకీలను సులభంగా తీర్చగలుగుతారు. ఇప్పటి వరకు అంత కష్టపడ్డా చేతికి డబ్బులు నిలవడం లేదని, సరైన ప్రతిఫలం దక్కడం లేదని బాధపడిన వారికి ఇది శుభ సమయం. పెండింగ్లో ఉన్న డబ్బులు, బకాయిలు అన్నీ ఇప్పుడు మీకు వచ్చి చేరతాయి. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వారు చదువులో బాగా రాణించి ఉన్నత విజయాలు సాధిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఎలాంటి అపోహలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెల రోజులు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరగాలని మనసారా ప్రార్థించండి. రేపటి నుండి మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ప్రతికూల ఆలోచనలను మీ మనసు నుండి పూర్తిగా తొలగించండి. సానుకూల దృక్పథంతో ప్రతి విషయాన్ని చూడండి. ఈ నెల రోజుల్లో అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే మార్గాలు ఏర్పడతాయి. అయితే ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోండి. మీ చెడు కోరుకునే స్నేహితులను గుర్తించి వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడవచ్చు లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి వారిని దూరంగా ఉంచగలిగితే మిగిలినదంతా మీకు శుభమే జరుగుతుంది. వారి ప్రతికూల ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే మీ విజయానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. మీ రాశి అధిపతి అయిన భాగ్యస్థానంలో గురువుతో కలిసి సంచరించడం ఒక గొప్ప యోగం. ఉద్యోగంలో ఉన్న వారికి తప్పకుండా అధికార యోగం ప్రాప్తిస్తుంది. ప్రమోషన్లో, జీతభత్యాల పెరుగుదల వంటివి ఆశించవచ్చు. వృత్తి వ్యాపారాల్లో అదృష్టం రెక్కలు కట్టుకొని మీ వద్దకు వస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కలలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు వారికి అర్హత కలిగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే బలమైన అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోనూ బయట మీ మాటకు, మీ సలహాలకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండటమే కాకుండా ఊహించని మార్గాల నుండి కూడా ధనం వచ్చి చేరుతుంది. అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి ప్రయత్నంతోనే అధిక లాభాలను ఆర్జిస్తారు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ రంగాల్లో ఉన్న ధనుసు రాశి వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ రంగాల్లో వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా విజయం తథ్యం. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దానికి దైవశక్తిని కూడా జోడిస్తే వారిని ఆపగలిగే శక్తి ఏదీ ఉండదు. చాలా కాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మీ మాటకు, మీ నిర్ణయానికి కుటుంబంలో విలువ పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యం జరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ శుభకార్యాల వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. బంధువుల రాకపోకలతో ఇల్లు కలకల్లాడుతుంది. సమాజంలో మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో సంతాన ప్రాప్తి యోగం ఉంది.
పిల్లల వైపు నుండి కూడా మీకు శుభవార్తలు అందుతాయి. వారు చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ విజయాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. మీ పిల్లలతో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇద్దరు కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు, పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు ఈ నెలలో అనూహ్యంగా పూర్తవుతాయి. మీరు పెద్దగా శ్రమ పడకపోయినా పరిస్థితులు అనుకూలించి ఆ పనులు వాటంతట అవే పూర్తవుతాయి. ఇది మీకు పెద్ద భారాన్ని దించినట్టుగా అనిపిస్తుంది. చూశారు కదండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.